నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు పొడవు బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. మెయిన్ పీస్ ఇలా పెట్టుకుని ఒరిజినల్ సైడ్ పైకి ఇది ఇలా బక్రం క్లాత్ పైకి వచ్చి ఇలా పెట్టుకుని ముందు లైనింగ్కి జాయిన్ చేస్తాం కదండి. బక్రం క్లాత్ నెక్కి ఇలా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలి. కార్నర్స్ దగ్గర సూది దింపుకొని పాదం ఎత్తి కుట్టుకుంటే కార్నర్స్ బాగా తిరుగుతాయండి. నెక్ షేప్ ఏదైనా సరే, ఏ మోడల్ అయినా. తర్వాత వేస్ట్ పీస్ అంతా కటింగ్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. మూలలో రివర్స్ చేసినప్పుడు మీకు ఫ్రీగా తిరుగుతుంది. ఇలా రివర్స్ చేసి సర్దుకొని కొంచెం చేతితో సమానంగా సర్దుకోండి. ఇలా సర్దేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోవాలండి. పైన కూడా ఇలా మూలల దగ్గర ఇలా కార్నర్ తిప్పి చుట్టూ కుట్టుకోండి. కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. కొంచెం బకరం క్లాత్, నాకు ఇది క్లాత్ బాగా లైట్ వెయిట్ క్లాత్ వల్ల పైకి కనిపిస్తుంది అనేసి కొంచెం కట్ చేస్తున్నాను అంతేనండి. తర్వాత చుట్టూ లైనింగ్ జాయిన్ చేసేసుకోవాలి. నాకు కుట్టేసిన తర్వాత ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి 3 రోజులు పెట్టి వీడియోస్ పెడతాం అవ్వలేదండి. కొంచెం పండగ, కొంచెం వర్క్ ఎక్కువ అండి. ఇలా చుట్టూ జాయిన్ చేసేసుకొని వేస్ట్ పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోండి. చుట్టూ ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసేసుకొని ఒకసారి చూసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ ఓపెన్ వస్తుంది కాబట్టి 2 పీసులు వస్తాయండి. 2 పీసులు కూడా ఇలా పెట్టేసుకొని ఒక పీస్ ఇది కూడా నెక్ చుట్టూ కుట్టేసుకోవాలండి. ఫస్ట్ ఇలా మనకి గాలి వేసేస్తుంది ఎగిరిపోకుండా పిన్స్ పెట్టుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుని పిన్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కుట్టుకొని ఇది కూడా వేస్ట్ పీస్ కట్ చేసుకొని నెక్ రివర్స్ చేసుకోండి. దీనికి నేను నెక్లకి లేస్ వేస్తానండి. సిల్వర్ కలర్ లేస్ వేస్తాను. పైపింగ్ టైం వద్దన్నారని వేయట్లేదు నేను. కానీ నెక్ తిప్పేసేసి నేను పైన లేస్ కుడతానండి. అందుకోసమని రెండోది కూడా ఇలా ఆపోజిట్లో పెట్టుకుని నెక్ చుట్టూ కుట్టేసుకొని వేస్ట్ పీస్ కటింగ్ చేసి చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి రాంగ్ సైడ్ తిప్పేసుకొని కుట్టు వేసుకోవాలండి. ఇది కూడా అనుగుడు కుట్టు వేసుకోవాలి. రెండు వాటిలో కూడా సేమ్ అంతే. కుట్టేసుకున్న తర్వాత దీనికి కూడా చుట్టూ లైనింగ్ జాయిన్ చేసేసుకోండి. లైనింగ్ జాయిన్ చేసుకొని దీనికి కూడా వేస్ట్ పీస్ అంతా కటింగ్ చేసుకోవడమేనండి. ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసేసుకొని సేమ్ రెండో పీస్ కూడా ఇలాగే నెక్ కొట్టేసుకోవాలండి. తర్వాత ఉక్సులు పట్టి వేసేస్తున్నాను. 1.5 ఇంచు తీసుకుని ఇలా ఉక్సులు పట్టి నార్మల్ మనం బ్లౌజ్కి ఎలా ఇస్తామో అలాగే ఒక సైడ్ ఉక్సులు పట్టి ఒక సైడ్ తాళ్ళు పట్టి వేసుకోవాలండి. కొంచెం పొడవు బ్లౌజ్కి ఏంటంటే కొంచెం పెద్దగా వేసుకోవాలి. ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి కూడా బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద పిల్లలకి కదండి, అందుకోసమని. మరీ చిన్నపిల్ల కాదు, మరీ పెద్ద పిల్ల కాదు.
ఇలా వేసి లోపల ఫోల్డ్ చేసి కుట్టేసేసుకోవడమే. దారం వస్తే మళ్ళీ తెగిపోతుంది ఇవాళ. ఇప్పుడు రెండో దానికి కూడా అంతేనండి. రెండో దానికి పైనుంచి అడుగు నుంచి వేసుకుని పైకి తిప్పుకోవాలి. ఈ తాళ్ళు పట్టి పైకి వస్తుంది కదా, దీనికైతే లైనింగ్ పీస్ ఒరిజినల్ పీస్ కూడా కలిపి కుట్టండి. ఇది కూడా పైన టాప్ స్టిచ్ వేసేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. ఇలా కొంచెం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా సమానంగానే ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసుకొని కొట్టు వేసుకోండి. మళ్ళీ పక్కకు తీయకుండా డబుల్ స్టిచ్ పక్కన వేసుకోండి. దాని పక్కన పావించి గ్యాప్లో డబుల్ స్టిచ్ కూడా వేసేసుకొని ఇలా ఒకసారి ఎడ్జెస్ సమానంగా అన్నీ ఉన్నాయో చూసుకుని ఒకసారి కింద ఏమైనా ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి. తర్వాత డాట్స్ వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫస్ట్ కటింగ్లో మార్కింగ్స్ పెట్టాను కదండి 3 ఇంచుల దగ్గర, అక్కడి నుంచి పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవడమే. రెండు వైపులా కూడా డాట్స్. బ్యాక్ దాన్ని కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడు లేస్ వేస్తున్నాను. నెక్కి లేస్ ఇలాగా కుట్టుకుని మూలల దగ్గర కొంచెం ఇలా ఫోల్డింగ్ కుర్చీలా పెట్టుకొని కుట్టుకోవాలండి. కార్నర్ తిరిగేలాగా చేసుకుంటూ కుట్టాలి. లేస్ రెండు వైపులా కుట్టుకోండి. కొంచెం పెద్ద లేస్ కదా, సన్నగా ఉండేదైతే ఒకవైపు కుట్టుకున్నా సరిపోతుంది అండి. నెక్కకు మాత్రమే వేస్తున్నాను నేను. హ్యాండ్స్ పుట్ట హ్యాండ్స్ వస్తాయండి. అవి హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ వేరే వీడియోలో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. తినండి, నెక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కూడా అంతేనండి. చాలా ఈజీగానే కుట్టుకొచ్చండి మీకు పొడవు బ్లౌజు. ఇక్కడ మనం పట్టి అయితే కుట్టిస్తాం కాబట్టి ఇలా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఇక్కడ రేసులు రాకుండా పట్టి కుట్టకుండా వేసుకుంటే అందులోకి పోతుంది. ఇక్కడ కూడా చిన్న ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. కుట్టు వేసుకొని ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసేయడమేనే. పాపించి ఖర్చుంచుకొని డబుల్ స్టిచ్ వేసుకోండి. రెండు కూడా ఆల్రెడీ నెక్స్ట్ కుట్టేసాం కాబట్టి అండి, ఎగుడు దిగుడులు గట్రా రాకుండా సమానంగా వచ్చేలాగా కుట్టుకోండి. అయిపోయింది అంతే.